నమస్తే. నేతలపైన ప్రజలపైన చెప్పులు విసిరే సంస్కృతి ఆరంభం ఎక్కడ, మలుపులు ఎలా, ఈ వీడియోలో మాట్లాడుకుందాం. భారత రాజకీయాల్లో నేతలు ప్రముఖులపై చెప్పులు విసిరే సంప్రదాయానికి తెరలేపింది ఎవరో తెలుసా? ఆ ఆసక్తికరమైన ఘట్టాల వెనుక ఉన్నది అరవింద్ కేజ్రీవాలే. ఢిల్లీలోని రామ్లీలా మైదాన్ వేదికగా ఉవ్వెత్తున ఉద్యమం జరుగుతున్న రోజుల్లో వేదికపై ఉన్న నాయకులంతా మిగతా రాజకీయ నాయకులపై మహాభ్రష్టులు అంటూ నిప్పులు జరిగేవారు. అప్పటికే రగిలిపోతున్న జనంలోంచి ఒక యువకుడు ఉద్రేకంతో వచ్చి వేదిక మీద ఉన్న శరద్ పవార్ మీద చేసుకున్నాడు. ఆ ఘటన తర్వాత ఉద్యమ సారథి అన్నా హజారే ఏమన్నాడంటే, ఒక్కడినే ఎందుకు కొట్టారు, ఇంకా ఎక్కువ మందిని కొట్టొచ్చు కదా అన్నట్టుగా చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనమైనాయి. ఆ తర్వాతనే అసలు నాటకం మొదలైంది. గుజరాత్ హోంమంత్రి మీద ఒక వ్యక్తి చెప్పు విసిరాడు. ఆ వెంటనే అప్పటి కేంద్ర మంత్రి పి చిదంబరం మీద ఒక విలేకరి చెప్పు విసిరాడు. ఆ రెండు సంఘటనలు కూడా రాజకీయంగా ప్రకంపనలు రేపినాయి. అయితే విస్మయం కలిగించే విషయం ఏంటంటే, ఈ చెప్పులు విసిరిన ఆ ఇద్దరు వ్యక్తులకు అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారనమాట. అంటే ఆ చర్యలను ఖండించడం అటుంచి ఏకంగా ప్రోత్సహించారు, సన్మానించారు, పదవులు కట్టబెట్టారు వాళ్ళకి. కానీ కాలం మారింది కదా, రాజకీయ వాతావరణం కూడా మారింది. ఏ సంస్కృతికి ఆరంభకులై ప్రోత్సాహకులయ్యారో ఇవాళ అదే చెప్పులు విసిరే ఘటనలు జరుగుతుంటే అరవింద్ కేజ్రీవాల్ అట్లనే ఆయన పార్టీ వాటిని తీవ్రంగా ఖండిస్తుంది. తాము నాటిన చెట్టు పల్లనే ఈరోజు వీళ్ళు నిందించడం ఎంత విచిత్రం కదా. అట్లా పాదరక్షలు చరిత్రలో అత్యంత ప్రాధాన్యత కలిగినవైనవి. వాటికి భాషను బట్టి, ధరించిన వారిని బట్టి, కొండొకచో తయారు చేసిన వారిని బట్టి కూడా విలువ మారిపోతూ ఉంటది. రాముడు ధరించినవి కాబట్టి పాదుకలు కాలేదు, అతడు ధర్మాత్ముడు కాబట్టి అవి విలువైనవి. అంతకన్నా అవి గొప్పతనం ఎందుకు పొందినాయి అంటే, అన్న పాదుకలు పెట్టి సింహాసనాన్ని నడిపించిన తమ్ముడు ఉన్నాడు కాబట్టి. అట్లనే ఎంతో మంది భక్తులు తమ గురువులు ధరించిన పాదుకలను పవిత్రంగా భావించి పూజిస్తూ ఉంటారు. పాదుకలు పాదరక్షకులుగా మారడం అంటే వజ్రం బంగారం కావడం అన్నమాట. ప్రముఖులు వేసుకునే వాటిని పాదరక్షలు అంటాం. శవం అనకుండా పార్థివ దేహం అన్నట్టు. అంటే వాటికి కూడా అభిమానుల్లో ఎంతో విలువ ఉంటుంది. అంటే ధరించిన వ్యక్తిని బట్టి, భాషను బట్టి కూడా ఫీలింగ్స్ మారిపోతాయి కదా. ఇంకా చెప్పులు అంటే భాష సామాన్యమైపోయింది, విలువ కూడా మామూలుగా అనిపిస్తుంది. అయితే సందర్భం మారితే ఒక్కసారిగా అవి కోట్ల విలువకు చేరిపోతాయి. కాశీ మహావిశ్వవిద్యాలయానికి విరాళం కోసం నిజాం నవాబు దగ్గరికి వెళ్ళిన మదన్ మోహన్ మాలవ్య మీదకి విసిరేసిన చెప్పును ఆయన వీధుల్లో వేలం పెట్టేసరికి నవాబు దిగొచ్చి విరాళం ఇచ్చినట్టు ఎక్కడో చదివినాం. అంటే విసిరిన వాడి విలువ ఒకటి, విసిరించబడ్డ వాడి తెలివి ఒకటి అనమాట. ఇందులో ఒక మర్మం ఉంది. ఒంటి చెప్పు చాలా విలువ కలిగింది. చెప్పులు విసరడం ఒక రకం అయితే, ఒక చెప్పే విసరడం మరో రకం. అయితే చెప్పుకున్న ప్రాధాన్యత ఎంతో అర్థమైంది కదా. ఈ విసరడాలు ఎంతో మంది మనోభావాలను ప్రభావితం చేస్తాయి. ఎవరి మీద విసిరారన్న దాంతో రాజ్యాలే తలకిందులైపోతాయి. మనకిష్టమైన వ్యక్తి మీద, ఆరాధించే వ్యక్తి మీద చెప్పు విసిరితే, విసిరి అవమానం చేసిన వాడిని ఉరిదీసినా మనకు శాంతి లభించదు, అంతగా ఉంటది గాయం. విసిరిన వాడు ఏం మాట్లాడుతూ విసిరాడన్నది కూడా చాలా చాలా ముఖ్యం. వాడి పలుకులు ప్రపంచాన్ని సృష్టిస్తాయి, సమాజాన్ని నిలువున చీల్చేస్తాయి. ఇది పలుకుబడి అనమాట. సరే, మొత్తం మీద ఒక విషయానికి సూటిగా వచ్చేద్దాం. సుప్రీంకోర్టులో న్యాయమూర్తి మీద న్యాయవాది విసిరాడు. ఇద్దరు న్యాయకోవిధులు. అంటే ఇక్కడ చెప్పులు అన్నది తటస్థం అయిపోవాలి, కానీ కాదు. బీహార్ ఎన్నికలు జరిగే నవంబర్లో రిటైర్ కానున్న వ్యక్తిపై ఈ సంఘటన జరిగింది. ఇంకా ఏ వర్ణం, ఏ వర్గం అన్నది కూడా ముఖ్యమైపోయింది కదా. కాకుంటే దేశ అత్యున్నత న్యాయస్థానం మీద జరిగిన దాడిగా కూడా దీన్ని చూడొచ్చు. ఏతావాత ఒక్క చెప్పు సృష్టించే సంచలనం చిన్నది కాదు. కసబ్ కట్టుకున్న కాషాయ పట్టికున్నంత ప్రాధాన్యమే చెప్పుకుంది. ఏదేమైనా ఇప్పుడు 70 ఏళ్ల ముసలోడు సనాతన ఉగ్రవాదులకు నాయకుడైపోయాడు. ఇలా వ్యవస్థలు కూల్చే, నిర్మించే శక్తి ఉన్న ఆ చెప్పుకు ఒక దండం. ఇది మన ఏ విశ్వ గారిది, మంగళంపల్లి శ్రీహరి గారి వ్యాసాలు నేను చదివాను అనమాట. థ్యాంక్ యూ.